హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సీత, రామ్ ఇంట్లో అందరూ కూడా ఎంత వెతికినా నాగు కనిపించకపోవడంతో ఇక మహాలక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏంటి సీత, నాగు వంక పెట్టుకొని నువ్వు ఇంటికి వచ్చావు కదూ, నాగు ఎక్కడన్నా కనిపించాడా నీకు అని కోప్పడుతూ ఉంటుంది. ఇదంతా కావాలనే చేసింది. నాగు వంకతో రామ్ని కలవటానికి ఇంటికి వచ్చింది. మనం జరుపుకునే హోలీనంతా నాశనం చేసింది అని కోప్పడుతూ ఉంటుంది. అర్చన కూడా నేనేమీ అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాను, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు అని సీత అనటంతో రామ్ కూడా అంటాడు, ఏంటి సీత ఇదంతా, ఇలాగ ఎందుకు అబద్ధం చెప్పి రావటం అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను ఈసారి ప్రూఫ్స్తో సహా నేను వస్తాను మామ, నువ్వు అప్పుడు కానీ నమ్మవు కదా అని ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటుంది కోపంగా. ఇక తర్వాత ఏంటి ఇంకా మిథున రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇంతలో CA3లో మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటాడు మహాలక్ష్మికి. ఏంటి ఎస్ఐ గారు, ఏంటి సంగతి అని అడుగుతూ ఉంటుంది. ఏంటి మేడం, బిజీగా ఉన్నారా ఏంటి, ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు, అక్కడ నాగు సీతకి కనిపించాడు, సీత తరుముకుంటూ వచ్చింది అని అనటంతో తెలుసు, ఇక్కడికే వచ్చి దాక్కున్నాడు, మేము వాడిని ఎస్కేప్ చేశాము కాబట్టి మేము తప్పించుకున్నాం అని చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి. అవునా మేడం, ఇప్పుడు తప్పించుకున్నా మళ్ళీ సీత కంట పడితే కనుక మీ పని అయిపోతుంది, ఇంతే సంగతులు అని బెదిరిస్తూ ఉంటాడు. అంతవరకు నేనెందుకు తెప్పించుకుంటాను, ఆ నాగు ఎలాగో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతాడు, ఇక సీతకి దొరకడలే వాడు అని చెబుతూ ఉంటుంది. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది అలా ఉండగా అందరూ మిథున కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇక సీత మిథున గెటప్లో ఇంటికి వస్తుంది. ఇక లోపలికి వచ్చి అందరికీ హ్యాపీ హోలీ అని చెప్తూ ఉంటుంది. ఏంటి మిథున ఇంత ఆలస్యమైంది అని అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఏం లేదు అని చెబుతూ ఉండగానే రామ్ అడుగుతూ ఉంటాడు, హ్యాపీ హోలీ చెప్తున్నావు, నువ్వు మా ఇంటికి రాకముందే హోలీ సెలబ్రేట్ చేసుకున్నావా అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎందుకు అలా అడుగుతున్నారు అని మిథున అడగటంతో, అంటే ఆల్రెడీ నీ బుగ్గలపైన కలర్ ఉంది కదా, అందుకని హోలీ సెలబ్రేట్ చేసుకొని వచ్చావా అని అడుగుతున్నాం అని అనటంతో ఇక మిథున కంగారు పడుతూ ఉంటుంది. మర్చిపోయాను, హడావిడిలో నాకు ఇందాక మామ పూసిన రంగులు చెరుపుకోవటం మర్చిపోయాను అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక చలపతి అంటాడు, ఇందాక నేను సీత మొహాన ఇవే రంగులు చూశాను, సేమ్ అలానే ఉన్నాయి అని చెప్పడంతో సీత కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి నిజం చెప్పు అని రామ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. మీ వల్లే రామ్ ఇదంతా అని మిథున చెబుతూ ఉంటుంది. నా వల్ల నేనేం చేశాను, నేనేమైనా నీకు రంగులు పూసానా ఏంటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక అప్పుడు మిథున అంటుంది, అంటే రామ్ ఇందాక నేను వస్తుంటే నాకు సీత ఎదురైంది, నన్ను కారులో నుంచి లాగి హ్యాపీ హోలీ అని చెప్పి రంగులు పూసింది, ఏంటిది నాన్సెన్స్ అని నేను అడిగితే ఎవరికైనా రంగులు పూయొచ్చు ఈరోజు, ఏంటి నువ్వు మా అత్తగారి ఇంటి చుట్టూనే తిరుగుతున్నావు, ఇంకొకసారి కనుక మా అత్తగారి ఇంటికి వెళ్ళావు అంటే రాళ్లతో కొడతాను, జాగ్రత్తగా ఉండని హెచ్చరించి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయింది అని చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక చలపతి అంటాడు, మా సీతమ్మ చెప్పిందంటే ఖచ్చితంగా చేసి తీరుతుంది, ఇక రాళ్ళకి దూరంగా ఉండమ్మా అని చెబుతూ ఉంటాడు. ఏంటి రామ్, నీ వైఫ్ సీత అలా మాట్లాడుతుంది, ఎలా భరిస్తున్నారు తనని అని అడుగుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అయితే అది భరించలేకగా పంపించేశాం ఇంట్లో నుంచి అని చెప్పడంతో ఇక స్వీట్ తీసుకొచ్చి మిథునకి హ్యాపీ హోలీ అని చెప్పి తినిపిస్తూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక గౌతమ్ కూడా వచ్చి హ్యాపీ హోలీ అని షేక్ హ్యాండ్ ఇస్తాడు, కానీ షేక్ హ్యాండ్ ఇవ్వడు. గౌతమ్కి అలా చెయ్యి ఇవ్వకుండా మొహం తిప్పేసుకుంటుంది. గౌతమ్కి కోపం వస్తూ ఉంటుంది. రామ్కి మాత్రం షేక్ హ్యాండ్ ఇచ్చి మరి హ్యాపీ హోలీ చెబుతూ ఉంటుంది. నేను హ్యాండ్ వాష్ చేసుకుని వస్తానని మిథున లోపలికి వెళ్తూ ఉండగా అక్కడ స్టెప్స్ దగ్గర నాగు ఫోన్ కనిపిస్తుంది. ఇది నాగు ఫోన్ కదా, దీని మీద నాగుపాము బొమ్మ ఉంది, ఇది వాడితే నేను చూశాను అని చెప్పి సైలెంట్గా తీసి తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటుంది. ఇక తర్వాత అందరితో మాట్లాడుతూ ఉండగా ఫోన్ వస్తుంది ముఖర్జీ దగ్గర నుంచి మిథునకి. బేబీ తొందరగా వచ్చేసేయి అని చెప్పడంతో ఇక మిథున సరే మా డాడ్ ఫోన్ చేశారు, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి, ఇంటికి ఎవరో రిలేటివ్స్ వస్తున్నారంట అని చెబుతూ ఉంటుంది. ఇక అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. గౌతమ్కి మాత్రం చెప్పదు. ఇంకా గౌతమ్ కత్తి పట్టుకొని అనవసరంగా రామ్ మిస్ అయిపోయాడు ఇవాళ అని ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా ఏం చేస్తున్నావు నువ్వు, ఫీల్ అయిపోతున్నావా ఏంటి, రామ్ని చంపాలనుకున్నావా ఎందుకురా అని మహా అడుగుతూ ఉంటుంది. అవును, నాకు ప్రతి దానికి
రామ్ అడ్డు వస్తున్నాడు, అందుకనే చంపేయాలనుకుంటున్నాను. వాడికి జాతర చేద్దామనుకున్నా, కానీ నా చేయి మీద రాయితో కొట్టేటప్పటికి కత్తి పడిపోయిందని చెబుతూ ఉంటాడు గౌతమ్. ఎందుకురా రామ్ సీతనే కోరుకుంటున్నాడు తప్ప మిథునని కోరుకోడురా. వాడినేమి చెయ్యకు. ఇప్పుడు వాడిని ఏమైనా చేసావంటే మన ఇద్దరి సీక్రెట్స్ అన్నీ బయటపడిపోతాయి. ఇక నుంచి ఏం చేయకు అని చెప్పటంతో ఇంతకీ ఆ నాగు ఎవరు అని గౌతమ్ అడుగుతూ ఉంటాడు. అదంతా పెద్ద కథలే, తర్వాత చెప్తాను అని చెప్పి కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది మహాలక్ష్మి. ఇక సీత జరిగిందంతా కూడా రేవతికి చెబుతూ ఉంటుంది. ఇలాగా నాగు ఫోన్ దొరికింది, నాకు ఇంట్లో ఏదో ఒకటి చేయాలి, ఇందులో ఏముందో తెలుసుకోవాలి రేవతి పిన్ని అని చెబుతూ ఉంటుంది. దానివల్ల నీకేం యూజ్ అని అడుగుతూ ఉంటుంది. ఇందులో మహాలక్ష్మి అత్తయ్య హస్తం ఉందో లేదో తెలుస్తుంది. తనకి ఎప్పుడైనా ఫోన్ చేశాడో మనకి అన్ని వివరాలు తెలుస్తాయి కదా, కాంటాక్ట్స్లోకి వెళ్ళి చూస్తే అప్పుడు నిజమేంటో బయటపడుతుంది. ఇదంతా మహాలక్ష్మి అత్తయ్య చేయించిందని నాకు తెలుసు. ఆ రోజు ప్రీతి ఉషల్ని పిలిపించి నన్ను కిడ్నాప్ చేయించింది ప్లాన్ ప్రకారం అని చెప్తూ ఉంటుంది. సరే అయితే ఆ ఫోన్ లాక్ తీపిచ్చే ప్రయత్నం చేస్తామని రేవతి కిరణ్లు చెబుతూ ఉంటారు. ఇక సీత ఏం చేస్తుందో